హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంకాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ చలికాలంలో వేడిగా ఏదైనా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుందా? సో వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్కైనా చాలా బాగా నచ్చే రెసిపీ పన్నీర్ బిర్యానీ. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ని అయితే తీసుకుంటున్నాను. సో ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది బిర్యానీ కాబట్టి. సో 4 గ్లాస్ రైస్కి 6 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. దీన్ని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ 400 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నాను. దీన్ని మ్యారినేట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 4 గ్లాస్ రైస్కి 4 ఆనియన్స్, 3 టమోటోస్ తీసుకుంటున్నాను. ఈ టమోటోస్ని ఇలా చిన్న ముక్కలుగాను, అలానే ఈ ఆనియన్స్ని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. మనం ఒక కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఇలా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బిర్యానీ ఆకు మిస్ చేశాను, సో మీరైతే కన్ఫర్మ్గా వేసుకోండి. సో ఇలా మీ దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఈ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమోటోస్ బాగా మగ్గడానికి మనం 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం ఒక ప్లేట్ని ఉంచుకొని టమోటోలని మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లోకి 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్, ఒక పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 యాలుక్కాయలు, కొంచెం చెక్క, 2 లవంగాలు, అలానే ఒక హాఫ్ చెక్క వరకు లెమన్ని పిండుకోవాలి. దీన్ని మనం పొయ్యి మీద మగ్గనిద్దాం. ఇది ఇలా కొంచెం సేపు అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఇందులో వాటర్ అన్నీ అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ రైస్ని మొత్తం హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం టమోటా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం కసూరి మెంతిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలి, కొంచెం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీరని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్ని యాడ్ చేసుకొని సిమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని అన్నిటినీ ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గ్యాప్ లేకుండా స్ప్రెడ్ చేసుకున్నాక దీని మీద కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనాని వేసుకొని ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా లాస్ట్లో నిమ్మరసం పిండడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. సో దీని మీద ఒక ప్లేట్ని ఉంచేసుకొని దమ్ పెట్టుకోవడానికి ఏదైనా బరువైనది ఉంటే ప్లేస్ చేసుకోవాలి.
అండ్ ఇప్పుడు దీన్ని సిమ్లో నేను ఒక 15 మినిట్స్ వరకు మగ్గనిస్తున్నాను. 15 మినిట్స్ తర్వాత మనం దీన్ని దించేసుకొని కలుపుకుంటే మనకు పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. దీంట్లో ఉన్న మసాలా అంతా రైస్కి బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేస్తే చాలా బాగుంటుంది. దీన్ని మనం రైతాలోకైనా తీసుకోవచ్చు లేదా ఉత్తదైనా తినేసేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.